క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీకు మరణాత. క్రిస్మస్ శుభములు, క్రీస్తు బాలుని ఆశీర్వాదములు మీకు కలుగునోగాక. ఆమెన్. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడును మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచున్నట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదిన శుభములు మీకు కలుగునుగాక. ఆమెన్. దావీదు అనేటటువంటి దైవజనుడు తన కుటుంబమును, తన రాజ్యమును దేవుడు ప్రేమించి తన సింహాసనమును స్థిరపరచెదనని మాట ఇచ్చిన ఆ మాటను బట్టి దేవుని ఎంతగానో స్తుతించుచు పలుకుచు ఉండినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 2 విషయములను దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, దేవా నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునుగాక అని చెబుతూ ఉన్నాడు. 2వ మాట, నీ దాసుడనైన నా కుటుంబమును నీ సన్నిధిని స్థిరపరచున్నట్లుగా నీవు సెలవిచ్చినటువంటి మాటను నెరవేర్చుము అని దేవుని స్తుతించుచు ప్రార్థించుచు ఉండినటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ముందుగా ఇక్కడ ఉండిన మాట శాశ్వత మహిమ. మహిమ అంటే ఏమిటి? ద గ్లోరీ అని వ్రాయబడిన, ఇంగ్లీష్లో వ్రాయబడిన ఈ మహిమ అనే మాటకు అర్థం ఏమిటి అనగా, దేవుని యొక్క గుణలక్షణముల యొక్క ప్రకాశత, దేవుని గుణలక్షణముల యొక్క తేజస్సు, దేవుని గుణలక్షణముల యొక్క వెలుగు, దేవుని గుణలక్షణముల యొక్క కాంతి. దీన్ని ఏమన్నారు అంటే మహిమ అన్నారు. దేవుడి యొక్క గుణలక్షణముల కాంతిని, వెలుగును, తేజస్సును, ప్రకాశతను మహిమ అన్నారు. ఇక్కడ దావీదు గారు కోరుకునేది ఏమిటి అంటే, దేవుని నామమునకు శాశ్వతమైన మహిమ అనగా ఆయన తన గుణలక్షణములతో విరసిల్లునుగాక, వర్ధిల్లునుగాక, ప్రకాశించునుగాక అంటూ దేవునికి మహిమ కలుగవలెనని ఆశించుచు స్తుతించుచున్నటువంటి స్తుతి వచనము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదిలో ఈ మానవుని మహిమకరముగానే చేశారు. కీర్తన గ్రంథం 8వ కీర్తనలో 5వ వచనాన్ని మనం చూస్తే, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసావు అనే మాట మనం చూస్తాం. కానీ మానవుడు ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఆ దైవ లక్షణముల ప్రభావమును, ఆ కాంతిని, ఆ ప్రకాశతను, ఆ వెలుగును, ఆ తేజస్సును, ఆ మూర్తిమత్వమును కోల్పోయిన వాడై ఉన్నాడు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న మాటను బట్టి మహిమను కోల్పోయిన మానవుడు, మహిమను కోల్పోయిన మానవుని నిమిత్తము భూమిని కూడా దేవుడు శపించారు అని ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అనే మాటలు మనం చూస్తున్నాం. శపించబడిన భూమి మానవుని నిమిత్తం. మానవుడు మహిమను కోల్పోయి శాపమును తెచ్చుకున్నాడు గనుక మానవుని నిమిత్తమై భూమి కూడా శపించబడినదై ఉన్నది. ఆయనను ఆయా కాలముల యందు భూమి మీద దేవుని మహిమను మనుష్యులు చూస్తూ వచ్చినట్టుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు మేఘములో వారికి కనబడుతూ
తన మహిమను వారికి స్పష్టంగా చూపించినట్లుగా మనకు కనబడుచు ఉన్నది. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనములలో దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను తన మహిమను బయలుపరుస్తూ పగలు నీడను ఇస్తూ రాత్రిని వెలుగుతో ప్రకాశింపచేస్తూ వారిని నడిపించారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే మహిమ మేఘము సీనాయి కొండ మీద ప్రకాశించెను అనే మాట. ఆ మహిమ ప్రకాశించిన 7వ రోజున దేవుడు మోషేకు కనబడినటువంటి సంగతి మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా గమనించండి. అలాగే దేవుడు ఒక మందిరాన్ని కట్టమని మోషేను కోరినప్పుడు ఓ ప్రత్యక్ష గుడారాన్ని మోషే నిర్మాణము చేయగా ఆ మహిమలు ఆ గుడారము మీదకి మహిమ మేఘము మీద దిగి వచ్చినట్టుగా మహిమ మేఘమును ఆ గుడారము మీదకి దించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. సొలొమోను ఓ మందిరాన్ని నిర్మాణం చేసినప్పుడు ఆ దేవాలయం మీదకి మహిమ మేఘము, దేవుని మహిమ, దేవుని ప్రకాశత దిగి వచ్చినట్టుగా ఆ ప్రకాశతను బట్టి యాజకులు అందులో పనిచేయడానికి భయపడినట్టుగా మనము చూడగలుగుతున్నాం. దేవుడు అప్పుడప్పుడు ఈ మహిమను భూమి మీద ప్రకాశింప చేయుచున్నట్లుగా మనము చూచొచ్చు ఉన్నాము. దావీదు ఈ దేవునికి శాశ్వత మహిమ కలుగునుగాక అనే ప్రార్థన చేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అని మనం చూస్తే 7వ అధ్యాయంలో ఆరంభము నుండి మనం చూస్తే ఆ చరిత్ర మనకు కనబడుచు ఉన్నది. మరి దావీదు గారికి నెమ్మది కలిగింది, శత్రువుల మీద జయం కలిగింది. చక్కగా అతను నెమ్మదిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవదారు రాణులతో చక్కని గృహాన్ని నిర్మాణం చేసుకున్నాడు. దేవుని గూర్చిన చింతన కలిగిన వాడై, దేవుని మందిరమును గూర్చిన ఆలోచన కలిగిన వాడై, నేను దేవదారు రాణులతో చేయబడినటువంటి గృహంలో నివాసం చేస్తూ నా దేవుడు ఒక డేరాలో లేక ఒక గుడారములో నివసించడం ఏమిటి, ఆయన కూడా ఓ మందిరాన్ని కట్టాలనేటటువంటి ఆశ అపేక్ష కలిగిన వాడై నాతాను ప్రవక్తను కబురు పెట్టినప్పుడు 3వ వచనం నాతాను కూడా నీకు తోచినదంతయు నెరవేర్చుమని చెప్పిన మాటలను మనము చూచుచూ ఉన్నాము. అయితే ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఈ మాట చెప్పుము, నీవు నాకు నివాసము ఒక మందిరాన్ని కట్టింతువా. నేను నాట నుండి అనగా నేను కోరాను, మోషే గారు నిర్మాణం చేశాడు. ఆ నాటి నుండి నేను ఆ డేరాలోనే ఆ గుడారములోనే నివాసం చేస్తూ వచ్చాను కదా. ఇప్పుడు నాకు మందిరము కట్టాల్సినంత అవసరం ఏముంది, ఎప్పుడైనా నేను అడిగానా అని ఉంటినా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, కడకు ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నీవు నీ చేతులతో రక్తాన్ని ఒలికించేవు కాబట్టి నీవు మందిరమున నిర్మాణము చేయుట కాదు గాని నీ గర్భమున పుట్టబో నీ కుమారుడు మందిరాన్ని కడతాడు అని వ్రాయబడినటువంటి మాటలు దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 28వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూస్తే కనబడుతూ ఉన్నది. కానీ దేవుడు దావీదును ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దావీదును దీవిస్తూ ఉన్నాడు. 16వ వచనాన్ని మనం చూస్తే నీ యొక్క కుటుంబము అలాగే నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడును. నీ కుటుంబము నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడును, అలాగే నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనే ఒక గొప్ప ఆశీర్వాదము. ఇక్కడ ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. ఇది చాలా గొప్ప ఆశీర్వాదము. ఒక 5 ఏళ్ళు, ఒక 50 ఏండ్లు, ఒక 500 ఏండ్లు, ఒక 100 ఏండ్లు ఆశీర్వాదము కాదు గాని నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అంటే అది చిన్న ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదాల్లోకెల్లా గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే నీ కుటుంబము నిత్యము స్థిరపరచబడుతుంది, నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడుతుంది, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది అంటూ
దేవుడు అతన్ని ఆశీర్వదించారు. ఈ ఆశీర్వదించడానికి కారణం ఏమిటి అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు అందించిన అంశం ఏమిటంటే, ఎవరు దేవుని మందిరమును గూర్చి ఆలోచిస్తారు, ఎవరు దేవుని ఘనతను గూర్చి ఆలోచిస్తారు, ఎవరు దేవునికి మహిమ కలగాలని ఆలోచిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని ఘనపరుస్తాడు, దేవుడు వారిని హెచ్చిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నేను గొప్ప గృహంలో నివాసం చేస్తున్నాను. నేను ఆ యొక్క దేవదారు రాణులతో కట్టినటువంటి నగరంలో జీవిస్తూ ఉన్నాను. కానీ నా దేవుడు బేరాలో ఉన్నాడు, కుడారంలో ఉన్నాడు. కాదు, నా దేవునికి కూడా గొప్ప మందిరం కట్టాలి, నా దేవునికి కూడా గొప్ప మందిరం కట్టాలనే ఆశ, అపేక్ష, దేవునికి మహిమ కలగాలనే కోరిక అతడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి యుగ యుగాలు అతని సింహాసనము స్థిరపరచబడేటట్టుగా గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటే, అక్కడ మనం 18 వచనంలో మనం చూస్తే అతడు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, నేను ఎంతటి వాడను ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది నాయన, నువ్వు నన్ను ఇంతగా హెచ్చిస్తున్నావు నాయన, ఇంతగా దీవిస్తున్నావు నాయన, ఆశీర్వదిస్తున్నావు తండ్రి, నేను ఏ పాటి వాడినంటూ దేవుణ్ణి స్తుతించుచు ఘనపరచుచు అందులో భాగంగా, దేవా నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునుగాక, నీ నామమునకు నిత్యము మహిమ కలుగునుగాక, నిత్యము ఘనత కలుగునుగాక, నిత్యము కీర్తి కలుగునుగాక అంటూ దేవుని నామమునకు నిత్యము మహిమను ఆరోపించుచున్నాడు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మహిమ అనగా ఆయన యొక్క గుణ లక్షణముల తేజస్సు. కాబట్టి నీవు నిత్యము నీ గుణలక్షణములతో తేజరిల్లుదువుగాక, వర్ధిల్లుదువుగాక, విస్తరించుదువుగాక, శోభిల్లుదువుగాక అంటూ దేవుని మహిమను కోరుచున్నటువంటి ఈ యొక్క దావీదును మనం ఇక్కడ చూడగలుగుచు ఉన్నాం. మరొక మాట మనం చూస్తే 28 వచనంలో 29 వచనంలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. నాయనా, నా కుటుంబము నిత్యము నిలిచి ఉండాలి అంటే, నా కుటుంబము నిత్యము స్థిరపరచబడాలంటే, నా కుటుంబం నీ సన్నిధిలో నిలిచి ఉండాలి నాయన. 28 వచనం అతను చేయుచున్నటువంటి 29 వచనంలో, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవా, నీ ఆశీర్వాదం నిత్యము నా కుటుంబం మీద ఉండాలి అంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు, మంచిదే. దేవుడు మనల్ని దీవిస్తున్నారు, మంచిదే. ఈ దీవెన నిత్యము యుగ యుగాలు ఉండాలి అంటే, నీ పిల్ల తరములకు ఈ దీవెన ఉండాలి అంటే, నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నీ మట్టుకు నీవు నిలిచి ఉంటే సరిపోదు. నీ పిల్లల పిల్లలు, వారి పిల్లలు ఇలాగూ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ కుటుంబం నిలిచి ఉంటుందో, అప్పటి వరకు ఈ ఆశీర్వాదం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేవో, నీ కుటుంబం ఎప్పుడు నిలిచి ఉండలేదో, అప్పటితో ఆ ఆశీర్వాదం ఆగిపోతుంది. అందుకే దావీదు గారు కోరుతున్నాడయ్యా, నిత్యము నీవు నన్ను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నావు. అయితే నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండేటట్టుగా, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో నిలిచి ఉండేటట్టుగా, నీ సన్నిధిలో సాగిపోయేటట్టుగా, నీ సన్నిధిలో వర్ధిల్లేటట్టుగా, దేవా నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించుము అంటూ, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అంటూ ప్రార్థన చేయుచున్నటువంటి దావీదు. నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక. దేవుని ఆశీర్వాదంతో మన కుటుంబములు వర్ధిల్లవలసి ఉన్నది. దేవుని ఆశీర్వాదంతో మన కుటుంబములు విరసిల్లవలసి ఉన్నది, వర్ధిల్లవలసి ఉన్నది, దీవించబడవలసి ఉన్నది.
గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఇప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థనకు, దావీదు చేసినటువంటి తీర్మానమునకు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, చరిత్ర మనం తిరగవేసి చూస్తే, దావీదు తరువాత సొలొమోను రాజ్యానికి వచ్చాడు. సొలొమోను తరువాత రాజ్యము 2 ముక్కలుగా చేయబడింది. యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యమని 2 ముక్కలుగా చేయబడింది. ఇశ్రాయేలు రాజ్యమునకు యెరోబాము రాజైతే, యూదా రాజ్యమునకు రెహబాము రాజయ్యాడు. ఈ యూదా రాజ్యము దేవుని ఏర్పాటు రాజ్యంగా కొనసాగుతూ వచ్చింది. ఇశ్రాయేలు రాజ్యము దారి తప్పి లోకములో ఉన్న వారిని ఘనపరుస్తూ పూజిస్తూ ముందుకు సాగారు. కొన్ని ఏండ్ల తరువాత వారి యొక్క రాజ్యము అంతమైపోయింది. ఆ పిదప సుమారు 400 సంవత్సరాలు, రెహబాము తరువాత 400 సంవత్సరాలకు ఈ యూదా రాజ్యం కూడా ముగింపు అయిపోయినట్టుగా ఇర్మియా గ్రంథంలో 22 అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. యెహోయాకీను కుమారుడైనటువంటి ఆ యొక్క కొన్యా కాలములో ఆ యొక్క మరి యూదా రాజ్యం కూడా లయమైపోయినట్లు, నాశనమైపోయినట్లు ఇర్మియా గ్రంథము 22 అధ్యాయము మనం చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 22 అధ్యాయము. చాలా సంగతులు ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా మనము 24 వచనం చదివేస్తున్నాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడు కొన్యా నా కుడి చేతికి సిక్కా ఉంగరముగా ఉండినను, దాని మీద నుండి నిన్ను ఓడదీసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణము ఎవరు తీయజూచున్నారు? నువ్వెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. మీరు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు తిరిగి రారు. కొన్యాను ఇతడు హేయమైన ఓటుకొండ వంటి వాడు, పనికి మాలిన ఘటము వంటి వాడు. ఇతడు అతని సంతానం విసిరివేయబడి తామెరుగని దేశములో ఏల త్రోయబడితరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడని తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. దేవుని సన్నిధిని నిలుచుట ఎప్పుడైతే యూదా సంతానము లేక దావీదు సంతానము, యూదా రాజులు మరిచిపోయారు, దేవుణ్ణి విడిచి పనికి మాలిన వారిగా తిరుగుచూ ఉన్నారు, దేవుడు కోపించాడు, వారిని శపించాడు. ఇక మీద దావీదు సింహాసనం మీద ఎవడు కూర్చుండడు, ఎవడు యూదాలో రాజుగా ఉండడు అంటూ శాపవచనములు మనం ఎక్కడ చూస్తున్నాం. దీనితో యూదా రాజ్యము అంతమైపోయింది. దేవుడు సెలవిచ్చిన మాట, నీ రాజ్యము నిత్యము నిలుచును, నీ కుటుంబము నిత్యము నిలుచును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచెదను. ఈ మాటలు ఏమవుతాయి? దావీదు మొద్దుగా మార్చబడ్డాడు, యెషయి మొద్దుగా మార్చబడ్డాడు. ఈ కాలంలోనే యెషయి ద్వారా దేవుడు ప్రవచనాలు చెప్పించారు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అలాగే ఇర్మియా గ్రంథంలో 23 అధ్యాయం 5వ వచనంలో కూడా, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. 33వ అధ్యాయంలో కూడా నీతి చిగురు పుట్టించేది. జకర్యా గ్రంథంలో కూడా సేవకుడైన చిగురు అని, రాజైన చిగురు అని, అలాగే చిగురు అను ఒక మనుష్యుడు అని, యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో యెహోవా చిగురు అని వ్రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. టోటల్గా మొత్తం మీద మనకు అర్థమైన విషయం ఏమిటంటే, దావీదు మొద్దైపోయాడు. మొద్దైపోయినటువంటి ఈ మోడులో నుండి చిగురు పుట్టవలసి ఉన్నది. ఈ చిగురుగా మోడైపోయినటువంటి దావీదు మొద్దులో నుండి, యెషయి మొద్దులో నుండి నీతి చిగురు
పుట్టిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆ చిగురే దేవకుమారుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ చిగురే దేవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు. దేవునికి అనేకమైన పేర్లు పెట్టబడ్డాయి. ఆ పేర్లలో ఒక పేరు ఏమిటంటే చిగురు. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ మాట మనకు కనబడుచు ఉన్నది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు, సంగముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దావీదుకు నేను వేరును చిగురును ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కనై ఉన్నాను. అలాగే 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా అక్కడ గ్రంథం ఉన్నది, దాన్ని విప్పడానికి ఎవరు యోగ్యుడు లేడని ఏడుస్తూ ఉండగా 5వ వచనంలో ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందిన నాతో చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక. దావీదు చిగురు, దావీదు యొక్క సింహాసనము లేక దావీదు యొక్క రాజరికము మొద్దుబారిపోతే ఆ మొద్దుబారిపోయిన మొద్దుల్లో నుండి దేవుడు నీతి చిగురును దావీదు చిగురును పుట్టించుచున్నట్టుగా మనము చూడగలుగుచున్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ చిగురైనటువంటి యేసుక్రీస్తు భూలోకములో చిగురించినప్పుడు లేక భూలోకములోనికి వచ్చినప్పుడు లేక భూలోకములో జన్మించినప్పుడు మన లోకాసు వార్తలో చూచినప్పుడు ఈ మాటలు కనబడతా ఉన్నాయి. 2వ అధ్యాయంలో ఈ వర్తమానం చెప్పడానికి దేవదూత గబ్రియేలు మరి గొర్రెల కాపల యొద్దకు వచ్చారు. ఆ వాక్యం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎప్పుడైతే చిగురించడం ఆరంభమైందో, జన్మించారో, వెంటనే మహిమ తిరిగి ఆరంభమైంది. దావీదు గారి ప్రార్థన, ప్రభువా మీ నామమునకు శాశ్వత మహిమ కలుగునుగాక, శాశ్వత మహిమ కలుగునుగాక అను మాటను బట్టి దావీదు చిగురుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు లోకమునకు రాగానే దేవుని మహిమ భూమి మీద ప్రత్యక్షమవుతూ ఉన్నది. గొర్రెల కాపరులు ఆ మహిమను చూడలేక భయపడి ఉన్నారు, వెరచి ఉన్నారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఆ దూత వర్తమానాన్ని చెప్పి తిరిగి మరి ప్రయాణమవుతూ ఉండగా పరలోకము నుండి దేవదూతలందరూ బిల్లమని ఆ సైన్య సమూహం అంతా భూమి మీదకి వచ్చినారు. ఆ నరావతార ప్రత్యక్షతను చిగురయ్యున్నటువంటి ఆ బాలుని చూడడానికై వారందరూ భూమి మీదకి దిగివచ్చిన దేవదూతలు అప్పటికే సువర్తమానం ప్రకటించిన గబ్రియేలుతో కలిసి అందరూ కలిసి ఏకమై దేవునికి ఓ స్తుతి కీర్తన పాడినట్లు 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ స్తుతి కీర్తన భావం ఏమనగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అంటూ దేవునికి స్తోత్ర గీతములు స్తోత్ర గానములు చేయించి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు జన్మ కాలములో ఈ మహిమ మరలా తిరిగి ఆరంభమైంది. దేవుని నామమునకు మహిమ కలగాలి అని ఆ దేవదూతలైనటువంటి వారు తిరిగి కోరుచు ఉన్నట్టుగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకనే స్తోత్ర గీతాలాపన చేయుచున్నట్టుగా మనము చూచుచూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను ముగిస్తూ కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. క్లుప్త సందేశం, ఒక అర్ధగంట సందేశాన్ని మనం చెబుతున్నాం కాబట్టి విషయాలు చాలా ఉన్నవి. కానీ నేను ముగిస్తూ తెలియచేసే మాట ఏమిటి అంటే, దేవుడు మానవుణ్ణి మహిమకరముగా చేశారు, భూమిని మహిమకరముగా చేశారు. ఒకనొక కాలం రాబోతా ఉంది. ఆ కాలమున భూమి పరలోకము భూలోకము ఏకమైపోతూ ఉంది. భూమి తన మహిమను తిరిగి సంపాదించుకుంటూ ఉంది. మంచిది. అయితే మానవుడు పోగొట్టుకున్న మహిమను దిద్దడానికే ఆ దేవకుమారుడు ఈ మట్టి లోకమునకు
వచ్చి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి ఆయన నామమునకు మహిమ కలిగేటట్టుగా మనం జీవిస్తే, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి సిలువ యొద్దకు వచ్చి దేవా నేను పాపినని వేడుకుంటే, సిలువ రక్తములో మన పాపములను కడుక్కుంటే ఆయన మనలను తన మహిమతో అద్ది దిద్ది ఆశీర్వదించేవారై ఉన్నారు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమా సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పిన మాట. అందరూ మహిమను కోల్పోతా ఉన్నారు. అందరూ మహిమను కోల్పోతా ఉన్నారు. మహిమను కోల్పోయిన మానవులకు మహిమను దయచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు మానవావతారిగా వచ్చినాడు. ఆయన యొద్దకు వచ్చి దేవా నేను పాపినని వేడుకొని ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఈ మహిమను మనకు అద్దువారై ఉన్నారు. మన నిరీక్షణ 2 విషయాలుగా ఉన్నది. ఒకటి, మనము ప్రభు వచ్చినప్పుడు ఆయనతో మేఘమెక్కాలి, మహిమ మేఘమెక్కాలి. 2, ఒకవేళ రాకడ ఆలస్యమైతే మహిమరాధ్యమైన పరలోక రాజ్యానికి చేరుకోవాలి. మహిమరాధ్యమైన పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నా, మహిమ మేఘమెక్కాలన్నా అవసరమైనది ఏమిటి అంటే మహిమ. మహిమ 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 ఈ మహిమను మనము సంపాదించుకొనవలసి అనగా, మహిమను సంపాదించుకొనుట అనగా ఆయన యొక్క గుణలక్షణములను మనం సంపాదించుకొని తేజరిల్లుట, ఆయన గుణలక్షణములను సంపాదించుకొని వర్ధిల్లుట, ఆయన గుణలక్షణములతో మనము సాగిపోవుట. ఆయన ప్రేమయ్య ఉన్నాడు, మనము ప్రేమ కలిగి ఉండుట. ఆయన దయగలవాడై ఉన్నాడు, మనము దయగలిగి ఉండుట. ఆయన సత్యవంతుడై ఉన్నాడు, మనము సత్యవంతులమై ఉండుట. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనము పరిశుద్ధులమై ఉండుట. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, మనము కూడా న్యాయవంతులమై ఉండుట. ఇది ఈ మహిమను సంపాదించుకునుట. మహిమరాధ్యానికి మనము ఏమి తీసుకుని వెళ్ళాలి అంటే మహిమను తీసుకుని వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 24వ వచనాన్ని మనము చూచితే, ప్రకటన గ్రంథం 21, 24 వచనములో జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. 26వ వచనంలో జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. జనములు భూరాజులు తమ మహిమను ఘనతను ఆ యొక్క మహిమ లోకమునకు, పరలోకమునకు మరొక పేరు మహిమ లోకము. కాబట్టి ఆ మహిమ లోకమునకు మహిమను తీసుకొని వచ్చుట. ప్రియమైనటువంటి వాళ్ళు, అలాగే రేపటి దినమందు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభువు వచ్చుచున్నాడు గనుక ఆ మేఘములోనికి, మధ్యాకాశములోనికి మనం వెళ్ళడానికి, ఆకాశ మండలమునకు వెళ్ళడానికి మనకు మహిమ మేఘం ఎక్కడానికి మహిమ అవసరమై ఉంటూ ఉన్నది. మహిమ దేహం అవసరమై ఉంటూ ఉన్నది. మనమందరం నిద్రించముగానే ఒక్క క్షణములో మార్పు పొందుదము అనేటటువంటి మాట కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అక్షయ దేహదారులమై అమర్త్యమైనటువంటి మరి దేహదారులమై ప్రభువును ఎదుర్కొని ఆకాశమండలమునకు మేఘముల మీద, మహిమ మేఘముల మీద కొనుపోబడవలసి ఉన్నాం. కాబట్టి వినుచున్న ఓ దేవుని బిడ్డ, ఓ దేవుని సంఘమా, మనమందరము మహిమను సంపాదించుకుందాం. దేవుడు మనల్ని మహిమతో నిర్మాణం చేశాడు, కానీ ఆ మహిమను మనం పోగొట్టుకున్నాం. మహిమ కలిగిన దేవుడు నరావతారం ఎత్తి యేసుక్రీస్తు అను పేరున మన భూమి మీదకి వచ్చినాడు. ఆ దేవుడిని మన రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో కడుగుబడి శుద్ధి చేయబడి ఆయనతో మనం సహవాసం చేస్తే ఆ మహిమను మనం తిరిగి సంపాదించుకుంటాం. మహిమ మేఘమునకు ఆయత్తపడతాం. దైవజనుడు దేవదాసయ్య గారు రాసినటువంటి మాట, మహిమతోడ కప్పివేయి, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకును అన్నారు గనుక ఆ మహిమ మేఘములోనికి మరి చేర్చబడ్డానికి మహిమను సంపాదించుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆ మహిమ దేవునికి నిత్యము శాశ్వతమైనటువంటి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములకు చెల్లునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. నిత్యము మీకు మహిమ కలిగేటట్టుగా మేము జీవించడానికి మా అందరినీ ఓ దావీదు వలె సిద్ధపాటు చేయండి. ఘనత, కీర్తి, ప్రభావములు మీకే ఆరోపించుచున్నాము.
యేసు నామమును వేడుచున్నాము తండ్రి, ఆమెన్. త్రిత్వదేవుని దీవెనలు మీ ఎల్లరకు కలుగునుగాక, ఆమెన్. దేవునికి శాశ్వత మహిమ కలుగునుగాక, నిత్య కీర్తి కలుగునుగాక, ఆమెన్. మరణాత.